కూటమి పాలనలో అవినీతిని మరోసారి బయటపెట్టారు టీడీపీ ఎమ్మెల్యే బోనాల విజయచంద్ర. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖపై సంచలన ఆరోపణలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేటలో సర్వే నెంబర్ 127లో ఇరిగేషన్ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరు మీద రిజిస్టర్ చేయడంపై మండిపడ్డారు. అధికారులు ప్రజల కోసం పనిచేస్తున్నారా, ప్రైవేటు వ్యక్తుల కోసం పనిచేస్తున్నారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి కోసం 500 కుటుంబాలకు అన్యాయం చేస్తారా అని నిలదీశారు. ఒక కెనాల్ వెళ్ళేరు ప్రవాహంలో ఫేక్ పట్టాలు తీసుకొచ్చారో తెలియదు, ఏ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారో తెలియదు, జిరాయితీ చేయించుకున్నామని చెప్పి గ్రంథి వాసు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్నగారిదో ఎవరిదో వాళ్ళ మామగారిదో అని చెప్పారు. అయితే అది కూడా చూపిస్తాను. ఇదే ఈ సంబంధించిన ఈ స్థలాన్ని అసలు ముట్టుకోకండి, దాదాపుగా 500 కుటుంబాలు జీవితాలతో ఉన్నాయని చెప్పడం జరిగింది. అయినా దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్కి అడిగితే ప్రజలు మళ్ళీ సమస్య ఎత్తితే ఆయన చేయలా, రిజిస్టర్ గారికి కూడా తెలిసి చేయలా. అయితే నిన్న వింత జరిగింది ఏంటంటే, రిజిస్టర్ గారు మీరు ఇది చెయ్యకపోతే మిమ్మల్ని సరెండర్ చేస్తానని చెప్పి డిఆర్ఓ గారు ఆయనకి మెమో పంపించారండి. నాకు తెలిసి ఒక అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీలో ఒక పలానా రిజిస్ట్రేషన్ మీరు చెయ్యకపోతే, ఒక ఎక్స్ లేకపోతే ఒక వ్యక్తి, ఒక ప్రైవేట్ వ్యక్తి యొక్క రిజిస్ట్రేషన్ చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి మెమో పంపించడం మీరందరూ విన్నారు. నాకు మెమో వచ్చిందండి అని. ఆ మెమో డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ దగ్గరకు వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.